హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీకోసం కంప్లీట్లీ ఒక సర్ప్రైజ్ డివైస్ అన్బాక్సింగ్ వీడియో తీసుకొచ్చేసాను. అదేంటో ఆల్రెడీ మీరు నేను ఇచ్చినటువంటి టైటిల్ తోటి మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉండొచ్చు. అఫ్కోర్స్ మీరు అక్కడ డిస్ప్లే చూసి ఉండొచ్చు కూడా. ఎస్, మీరు అనుకుంటుంది నిజమే. షావమీ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ షావమీ రెడ్మీ నోట్ 6 ప్రో మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో మీరు చూడబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? Hi, this is Vasu again signing in. Welcome to my channel, Vasu Tech Vlogs. సో ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో షావమీ రెడ్మీ నోట్ 6 ప్రోకి సంబంధించినటువంటి టాప్ వ్యూ ఆఫ్ ద బాక్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు ఒకసారి చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండింగ్, అంటే ఇండియాస్ నెంబర్ 1 సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి. అలాగే రైట్ సైడ్ మీరు కార్నర్లో చూసారంటే షావమీ ఎంఐకి సంబంధించినటువంటి బ్రాండింగ్. ఇక సెంటర్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక షావమీ రెడ్మీ నోట్ 6 ప్రో అవైలబిలిటీ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్స్ అన్నిటిని ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ అవైలబిలిటీ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్లీ 4 డిఫరెంట్ వేరియంట్స్ లో దొరుకుతుంది. మొదటిగా రెడ్ కలర్, అలాగే రోజ్ గోల్డ్, అలాగే మనకి బ్లూ కలర్, అలాగే స్పేస్ గ్రే కలర్ లో కూడా మనకి 4 కలర్స్ లో మనకి ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను ఆర్డర్ చేసింది ఏదైతే ఉందో కంప్లీట్లీ స్పేస్ గ్రే కలర్. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే రెడ్మీ నోట్ 6 ప్రో అని చెప్పి కింద బ్రాండింగ్ ఉంటుంది జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక రెడ్మీ నోట్ 6 ప్రో అని చెప్పి వాళ్ళ బ్రాండింగ్. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏమీ లేదు. అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే రెడ్మీ నోట్ 6 ప్రో. అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక ఈ కంపెనీ ఈ బాక్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే బాక్స్ లోపల ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, అలాగే దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, దీన్ని ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు, అండ్ వీటన్నిటితో పాటుగా కంప్లీట్లీ దీని ఎంఆర్పి ప్రైస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక కంప్లీట్లీ 15,999 రూపీస్ వీళ్ళు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఇది నిన్న ఆఫర్ లో కేవలం మనకి 12,999 రూపాయలకే వీళ్ళు సేల్ చేయడం అయితే జరిగింది. ఇక దాని తర్వాత దీనికి సంబంధించిన ఇంపోర్ట్ అడ్రస్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసుకున్నారు మరొకసారి వీళ్ళు మనకి కంప్లీట్లీ దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మనకి ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఫ్రంట్ వచ్చేటప్పుడు కూడా మనకి కంప్లీట్లీ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా మనకి కంప్లీట్లీ ప్రైమరీ 20 మెగాపిక్సెల్, సెకండరీ 2 మెగాపిక్సెల్, అలాగే రేర్ వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరాస్ తోటి మనకి వీళ్ళు రావడం జరిగింది. ఈసారి ఈ కెమెరాస్ లో కంప్లీట్లీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల మనం బెటర్ పిక్చర్స్ ని గ్రాప్ చేయగలం. అలాగే స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికే కంప్లీట్లీ 6.26 ఇంచెస్, అంటే ప్రీవియస్ దాంతో పోల్చితే ఈ నాచ్ ఏదైతే ఉంది ఈ నాచ్ ని మనకి ఇవ్వడం వల్ల కొంచెం స్క్రీన్ సైజ్ అయితే పెరగడం జరుగుతుంది. అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ బ్రాండ్ సంబంధించినటువంటి 636 ప్రాసెసర్ ని మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసారంటే 4GB అలాగే 64GB రేమ్ వేరియంట్, అలాగే బ్లాక్ కలర్ నేను ఆర్డర్ చేశాను. ఇక మీరు ఇవన్నీ చూసారంటే దీనికి సంబంధించినటువంటి ఐఎం నెంబర్లు అలాగే సీరియల్ నెంబర్స్ అన్నింటినీ కూడా మనం ఈ బాక్స్ లో చూడగలం. సో ఇంకెందుకు కలిసి దీన్ని అన్బాక్స్ చేసేద్దామా? సో లెట్ us స్టార్ట్. సో ఇది ఫ్రెండ్స్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటప్పటికే రెడ్మీ నోట్ 6 ప్రో మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకు పైనే ఉండడం జరుగుతుంది. సో ఈ మొబైల్ ఫోన్ మనం ఒకసారి తీసి చూసామన్నట్లయితే దీనిపైన కూడా వీళ్ళు స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రింట్ చేయడం అయితే జరిగింది. అండ్ రైట్ సైడ్ కూడా మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ విత్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ రావడం జరిగింది. దీన్ని కొంచెం పక్కకు పెట్టి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఒక కేస్ లాగా వీళ్ళు ప్రొవైడ్ చేసినట్లుంది. ఐ థింక్ ఇది ఒక కేసు. సో ఇది ఒక సిలికాన్ టైప్ TPU కేస్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు, ఏదైతే ఇప్పుడు రెగ్యులర్గా మనం ప్రతి ఫోన్లోనూ చూస్తున్నాము. అండ్ ఇది పెద్దగా హార్డర్గా ఏం లేదు, అండ్ చాలా స్మూత్గా ఉంది. సో ఇది ఉండటం వల్ల మనకి ఫోన్ చేజర్ కింద పడేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఇంకా మనకి బాక్స్లో వచ్చేటప్పటికే వీళ్ళు మనకు ఒక ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. చూద్దాం ఇది అసలు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుందా చేయదా. ఇక్కడ మీరు దీని పవర్ రేటింగ్ చూసారన్నట్లయితే స్టాండర్డ్ 5 volts మనకు ప్రొవైడ్ చేశారు. అంతే నార్మల్ ఛార్జరే, ఇది ఏ విధమైనటువంటి స్పీడ్ ఛార్జ్ అయితే కాదు. ఈవెన్ మనకి ఫోన్ వచ్చేటప్పటికే క్వాల్కమ్ 3.0 సూపర్ ఛార్జ్కి ఫాస్ట్ ఛార్జ్కి సపోర్ట్ చేసినా వీళ్ళు మనకి ఛార్జర్ అయితే ఇవ్వలేదు. ఇకపోతే మనకి స్టాండర్డ్ USB కేబుల్ని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో USB Type A నుంచి మైక్రో USB కేబుల్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనకి ఫోన్లో USB Type C ఇస్తారనుకున్నారు కానీ దీనిలో మాత్రం నార్మల్గా ప్రొవైడ్ చేశారు, అంటే స్టాండర్డ్ మైక్రో USB కేబుల్నే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే మనకి బాక్స్కి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయని చూస్తే దీంట్లో మనకి ఒక యూజర్ మాన్యువల్తో పాటు మనకి క్విక్ స్టార్టర్ గైడ్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పేపర్స్ కూడా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా రీప్లేస్మెంట్కి వెళ్తే ఒక్కొక్కసారి ఈ పేపర్లు అడిగే అవకాశం ఉంది. సో కీప్ ఇట్ సేఫ్. ఇకపోతే కంప్లీట్లీ మనము డిస్ప్లేకి సంబంధించినటువంటి ఫ్రంట్ ఓవర్ మనం ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మీరు టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే మనకి దీంట్లో నాచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఏదైతే మనకి ఇంతకు ముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ రెడ్మీ నోట్ 5 ప్రోలో లేదో. ఇక్కడ చూసారన్నట్లయితే కనుక ఫ్రంట్ మనకి ఫేసింగ్ డ్యూయల్ కెమెరా సెటప్ మనకు కనపడుతుంది. ఇందులో ప్రైమరీ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్లీ 20 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ వచ్చేటప్పటికి మనకి 2 మెగాపిక్సెల్, అలాగే రేర్ వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ అలాగే 5 మెగాపిక్సెల్ విత్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ లైట్ ని మనం వీళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది.
ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ అంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫోన్లో మళ్ళీ తిరిగి మనకి ఈ రెడ్మీ నోట్ 6 ప్రోకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఇన్ఫర్మేషన్తో పాటు దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మనకి ఇక్కడ తిరిగి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే ఫ్రంట్లో వీళ్ళు 20+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెల్ఫీస్ కెమెరాస్ని వాడారో అవి, అలాగే రేర్ 12.5 మెగాపిక్సెల్ కెమెరాస్ని, అలాగే కంప్లీట్లీ దీని స్క్రీన్ సైజ్ 19:9 రేషియోలో, అలాగే దీంట్లో వాడినటువంటి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ని వీళ్ళు వాడటం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే ఇక్కడ మనకి డ్యూయల్ మెష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో రైట్ సైడ్ మీరు చూసారన్నట్లయితే కనుక కంప్లీట్లీ స్పీకర్ కోసం, అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసారన్నట్లయితే కనుక కంప్లీట్లీ మైక్ కోసం. ఈ రెండింటి మధ్యలో సెంటర్లో మనకి స్టాండర్డ్ మైక్రో యూఎస్బీకి సంబంధించినటువంటి పోర్ట్ మనకు ప్రొవైడ్ చేశారు. ఏదైతే ఛార్జింగ్ అలాగే డేటా కేబుల్ కోసం మనం కంప్లీట్లీ పోర్ట్ను వాడుకుంటాం. ఈ దానిలో నేనైతే యూఎస్బీ టైప్ సి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ షామీ మనల్ని నిరుత్సాహపరిచిందని చెప్పుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దట్ ఇక్కడ ఏం లేదు. అలాగే రైట్ సైడ్ మీరు చూసారన్నట్లయితే పవర్ బటన్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయండి. అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక స్టాండర్డ్ 3.5mm జాక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, దీంతో పాటు రెగ్యులర్ ఐఆర్ బ్లాస్టర్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనం రెగ్యులర్గా షామీ లేదా యూనివర్సల్గా మనం దీన్ని కాన్ఫిగర్ చేసుకొని యూనివర్సల్ రిమోట్ టైప్గా దీన్ని యూజ్ చేసుకోవడానికి మనకి షామీలో ఈ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, కంప్లీట్లీ దీనికి సంబంధించినటువంటి లేబుల్స్ అన్ని పీకేసి ఒకసారి దీన్ని బూటప్ చేసేసి ఫస్ట్ ఇనిషియల్ సెటప్ని అయితే మనం కంప్లీట్ చేసేద్దాం. సో లెట్ us స్టార్ట్. సో ఇక్కడ మనకి బూటప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక ఎంఐ స్టోర్ కొత్తగా యాడ్ చేసామని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ప్రీవియస్గానే వీళ్ళు ఎంఐ స్టోర్ని అయితే యాడ్ చేశారు, బట్ మనకి ఏమైనా కావాలన్నట్లయితే ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంటిమేషన్ ఇస్తుంది. సో ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ మనం ఒకసారి చూద్దాం. అంటే ఇంటర్నల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మనకి ఎంత మెమరీ ఇచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక సో సెట్టింగ్స్ అండ్ అబౌట్ ద ఫోన్లో మీరు వెళ్ళారన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఫోన్ మోడల్తో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ ఏం వాడారు. అండ్ ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నో ఇది ఆర్డర్ చేసింది ఏదైతే ఉందో 4GB కాబట్టి నాకు ఇక్కడ 4GB చూపిస్తున్నారు. సో అలాగే దీంట్లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి మనకి టోటలీ 64GB. సో మనకి 64GBలో కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటప్పటికే జస్ట్ మనకి కేవలం 56GB చేంజ్ మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద డేటా అంతా కూడా మనకి కంప్లీట్లీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ కోసం వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి ర్యామ్ ఏదైతే ఉందో ర్యామ్కి సంబంధించినటువంటి మెమరీని కూడా మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది. అండ్ ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్తో ఇది రావడం జరుగుతుంది. అండ్ MI UI 9 ఇంటర్ఫేసెస్తో ఇది రన్ అవుతుంది. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా షామీ ప్రొవైడ్ చేసి ఉండాలి. ఎందుకంటే మొన్ననే రీసెంట్గా మనకి షామీ MIకి సంబంధించినటువంటి నోట్ 10 అంటే MI 10 ఏదైతే ఉందో అఫీషియల్గా మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ MI UI 9 ఆపరేటింగ్ సిస్టమ్తో ఇది రన్ అవుట్ జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ షామీ మొన్న రీసెంట్గా కంప్లీట్లీ స్టేబుల్ వర్షన్ MI UI 10 ఇంటర్ఫేసెస్ని అయితే త్రూఅవుట్ గ్లోబల్లీ అన్ని మొబైల్ ఫోన్స్కి అయితే లాంచ్ చేస్తుంది. ఐ థింక్ దీనికి కూడా లాంచ్ చేసి ఉండొచ్చు, కానీ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఆగస్ట్లో ఉంది కాబట్టి ఇంకా ఈ అప్డేట్ అయితే రాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసేసుకుందాం. ఇకపోతే ఒకసారి దీనికి సంబంధించినటువంటి కెమెరా పెర్ఫార్మెన్స్ మనం చూద్దాం. సో ఇందులో కొత్తగా లేటెస్ట్ ఏఐకి సంబంధించినటువంటి కెమెరాని వీళ్ళు ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ కెమెరాతో పోలిస్తే ఈసారి పెర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పి మొన్న లాంచ్ రోజు అయితే కంపెనీ చెప్పడం జరిగింది. ఈసారి మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక డీటెయిలింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఈవెన్ ఫ్రంట్ కూడా వీళ్ళు కంప్లీట్లీ ఇంతవరకు వరల్డ్లో ఏ ఫోన్లో లేనటువంటి విధంగా కంప్లీట్లీ వీళ్ళు ఏఐ తోటి మనకి వీళ్ళు ఈ కెమెరా ఫ్రంట్ కెమెరాని వాడటం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక ఈ ఏఐ మీకు కావాలనుకున్నప్పుడు
కావాలన్నప్పుడు దీన్ని ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏఐ తోటి నేను ఫోటో షాట్ తీసుకొని చూసుకోవచ్చు. సో ఈవెన్ దీని ఏఐ తోటి పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సో ఇక రేర్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేటువంటి కెమెరాస్ అయితే అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్ కూడా వీళ్ళు మనకి ఎంతవరకు ప్రొవైడ్ చేశారనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి వీడియో క్వాలిటీ ఫుల్ హెచ్డి అప్ టు మీరు 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే హెచ్డి రెడీ, అలాగే కంప్లీట్లీ ఫుల్ హెచ్డిని కూడా అంటే స్టాండర్డ్కి సంబంధించినటువంటి వీడియోని కూడా మీరు ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రంట్ కెమెరాకి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్ సెట్టింగ్స్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారంటే ఫ్రంట్ కెమెరాలో కూడా వీళ్ళు మనకి ఫుల్ హెచ్డి వీడియోని, అలాగే హై డెఫినేషన్ అంటే హెచ్డి రెడీ వీడియోని, అలాగే స్టాండర్డ్ డెఫినేషన్ వీడియోని కూడా రికార్డ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇవే కాకుండా కంప్లీట్లీ మనకి రేర్ కెమెరా తోటి స్లో మోషన్ వీడియో కెమెరా రికార్డింగ్ అంటే టైం ల్యాప్స్ తీసుకోవడానికి, అలాగే స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా వీళ్ళు మనకి ఇక్కడ సపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ యొక్క పెర్ఫార్మెన్స్ మనం ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ఫాస్ట్గానే మనకి ఇక్కడ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఫేస్ ఐడి అన్లాక్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఫేస్ ఐడి అన్లాక్ని సెటప్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారన్నట్లయితే ఫేస్ ఐడి అన్లాక్ ఏదైతే ఉందో కొంచెం మనకి టైం తీసుకుంటుంది. అండ్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ కంపేర్ టు పోకో ఇట్లాంటి వాటితో పోల్చుకున్నట్లయితే అంత పెర్ఫార్మెడ్గా అయితే లేదని చెప్పొచ్చు, కొంచెం స్లోగా ఉంది. ఏదైనా కానీ దీనికి సంబంధించినటువంటి ఫేస్ ఐడి అన్లాక్ అలాగే బ్యాక్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్ని కూడా నేను దీనికి సంబంధించినటువంటి రివ్యూలో మీతో డిస్కస్ చేస్తాను. ఇకపోతే ఒకసారి దీనికి సంబంధించినటువంటి వీడియో క్వాలిటీని కూడా మనం టెస్ట్ చేసేద్దాం. సో అసలు దీనిలో ఉన్నటువంటి సౌండ్ అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ నేను ఒకసారి నా వ్లాగ్స్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ దీంట్లో వీడియో పెర్ఫార్మెన్స్ కూడా అంటే ఈ ఎడ్జ్ స్క్రీన్ అంటే మనకి ఈ నాచ్ డిస్ప్లేస్ ఎవరైతే ఉన్నాయో ఈ నాచ్ డిస్ప్లేస్ని యూజ్ చేస్తున్న వాళ్ళందరికైతేనే ఇది బాగానే ఉండడం జరుగుతుంది. ఈవెన్ మీకు మనం పించ్ టు జూమ్ అంటే ఈవెన్ మనం వీడియో లైవ్ చూస్తున్నప్పుడు కూడా మనము జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాయిస్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే కంప్లీట్లీ ఎన్ని ఇంచెస్ టీవీస్ కొనాలి, అసలు మనం ఒక టీవీ పర్చేస్ చేయబోయే ముందర ఏ విధమైనటువంటి స్పెక్స్ ని మనం దాంట్లో వెరిఫై చేసుకోవాలి. ఇకపోతే ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆడియో క్వాలిటీని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. NCS సో ఈ ఆడియో క్వాలిటీ సౌండ్ క్వాలిటీ ఏదైతే ఉంది సౌండ్ క్వాలిటీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాము. Find and pay your utility bills all from one place. Money made simple. Download Google Pay. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆడియో కూడా నేను ఇప్పుడు ఫుల్ సౌండ్లో అంటే ఫుల్ వాల్యూమ్లో నేను ఇప్పుడు మీరు ఇప్పుడు ఆడియో వాల్యూమ్ అయితే వింటున్నారు. సో నార్మల్గా మీరు ఇట్లా ప్లేస్ చేసినప్పుడు సౌండ్ ఏదైతే ఉందో కొంచెం తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడైతే మీరు ఫోన్ ఇలా పెట్టుకుంటారో సో మీకు వాయిస్ వాల్యూమ్ ఏదైతే ఉందో సూపర్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు కేవలం మనకి ఇక్కడ సింగిల్ స్పీకర్ని యూస్ చేయడం జరుగుతుంది. అండ్ స్టీరియో స్పీకర్ కింద దీన్ని అయితే వీళ్ళు యూస్ చేయలేదు. ఇక్కడ నుంచి మనకి ఏ విధమైనటువంటి సౌండ్ అయితే రాలేదు, ఓన్లీ మనకి దీని ద్వారా రావడం జరుగుతుంది. అలాగే నేను దీనికి సంబంధించినటువంటి కేస్ని కూడా రీప్లేస్ చేసేసాను, అంటే కేస్ వేసి దీన్ని యూస్ చేస్తున్నాను. నాకైతే ఇది చాలా హ్యాండీగా అనిపిస్తుంది. అండ్ ఈ కెమెరా లెవెల్స్ అలాగే ఫింగర్ ప్రింట్ పెట్టుకోవడానికి ఎగ్జాక్ట్గా మనకి వీళ్ళు ఈ కేసింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇవాళ రేపు మీరు చూసారన్నట్టు ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాండ్స్ కూడా మనకి కేసింగ్తో పాటు టెంపర్ గ్లాస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. కానీ షామీ మనకి దీంట్లో మాత్రం ఏ విధమైనటువంటి టెంపర్ గ్లాస్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. కంపెనీ నుంచి మనకి డిఫాల్ట్గా వీళ్ళు ప్లే స్టోర్ అలాగే ఎంఐకి సంబంధించినటువంటి అప్లికేషన్స్తో పాటు డిఫాల్ట్గా ఈసారి వీళ్ళు మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి యాప్స్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే వర్డ్, ఎక్సెల్ అలాగే పవర్ పాయింట్, అవుట్లుక్తో పాటు స్కైప్ లైట్ ఎడిషన్ అప్లికేషన్ కూడా వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి సెన్సార్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇందులో ఇచ్చారా ఇవ్వలేదా అనేది మనం ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ నేను ఈ CPU Z అనే అప్లికేషన్ ద్వారా దీంట్లో ఉన్నటువంటి సెన్సార్స్ అన్ని ఉన్నాయా లేదా అనేది చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఏ ఒక్క సెన్సార్ని కూడా వీళ్ళు మిస్ చేయకుండా అన్ని సెన్సార్స్ని ఇందులో కవర్ చేశారు. ఆఫ్కోర్స్ సెన్సార్ది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో సెన్సార్స్ ఏవైతే ఉన్నాయంటే మ్యాక్సిమం మనకి యాక్సలరోమీటర్ కానీ గైరోస్కోపిక్ కానీ తర్వాత ఆటో బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి సెన్సార్సే కానీ ఏ ఒక్క సెన్సార్ని కూడా మిస్ కాకుండా వీళ్ళు కంప్లీట్లీ అన్ని సెన్సార్స్ని ఈ డివైస్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో రెడ్మీ నోట్ 5 ప్రోకి సంబంధించినటువంటి అప్డేట్ కింద మనకి రెడ్మీ నోట్ 6 ప్రోని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కానీ యాక్చువల్గా ప్రైస్లో కూడా వీళ్ళు మనకి చాలా మనకి
మనకి అప్డేటే ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈవెన్ మనకి రెడ్మీ నోట్ 5 ప్రో ఏదైతే ఉందో మనకి 15,000 రూపాయలకి వీళ్ళు సేల్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికే మనకి జస్ట్ వీళ్ళు ఈ డివైస్ని కేవలం 14,000 రూపాయలకి, అంటే దానికన్నా కొంచెం ఎక్కువ స్పెసిఫికేషన్స్ తోటి, అలాగే బ్యాటరీ బ్యాకప్లో ఇంప్రూవ్డ్ ఉందని చెప్పొచ్చు. ఇది వచ్చేటప్పటికి టోటల్లీ మనకి 4000 mAh బ్యాటరీ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కొత్త అప్డేటెడ్ ఫీచర్స్ తోటి ఇంకా మన ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్ కన్నా మనకు ఒక 1000 రూపీస్ తక్కువకే ఈ ఫోన్ని తీసుకొచ్చారు. సో మేజర్గా దీంట్లో ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే కంప్లీట్లీ మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికే డ్యూయల్ సెల్ఫీ కెమెరాస్, అలాగే కంప్లీట్లీ నాచ్, అలాగే బ్యాటరీ వచ్చేటప్పటికి 4000 mAhతో పాటు ఫేస్ ఐడి అన్లాక్ని కొత్తగా వీళ్ళు దీనిలో తీసుకొచ్చారు. అఫ్కోర్స్ మీకు నోట్ 5 ప్రోలో కూడా మనకి ఫేస్ ఐడి అన్లాక్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ షావమీ రెడ్మీ నోట్ 5 ప్రో కన్నా కానీ ఇది అప్డేటెడ్ పెర్ఫార్మెన్స్తో వర్క్ చేస్తుందని చెప్పి అఫీషియల్గా కంపెనీ అయితే చెప్పడం జరిగింది. ఏదైనా కానీ దీన్ని కంప్లీట్లీ నేను ఒక 1 వీక్ యూస్ చేసిన తర్వాత కంప్లీట్లీ దీని రివ్యూని మీ ముందుకు తీసుకొని వస్తాను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో కంప్లీట్లీ దీన్ని రేర్ కెమెరా అంటే ప్రైమరీ కెమెరాతో నేను ఫోటో తీసింది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో పోర్ట్రేట్ షాట్ అంటే కంప్లీట్లీ డెప్త్ ఎఫెక్ట్తో తీసింది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫోటో ఏదైతే ఉందో దీన్ని సెల్ఫీ కెమెరా విత్ పోర్ట్రేట్ షాట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే వెరీ మచ్ ఇంప్రూవ్డ్ అనే చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని రివ్యూలో నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ షావమీ ఎంఐ రెడ్మీ నోట్ 6 ప్రోకి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో. అతి త్వరలో దీన్ని కంప్లీట్లీ నేను ఒక 1 వీక్ యూస్ చేసిన తర్వాత దీని రివ్యూని నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో మొబైల్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్తో పాటు వాటి రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తీసుకురావడం అయితే జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.